గ్రామంలో రెండులా తల్లి నువ్వు గజ్జ మీద గజ్జ
చక్కగా మహానుభావుడు ఏడుకొండల వాడిని కూడా ఎంతో గొప్పగా కలిసి పడుకున్నాం. అవునండి. మనమ సభలోకి వెళ్లే ముందు ఈ ఊరు గ్రామంలో వెలిసి పుట్టిన మహానుభావుడు పరమేశ్వరుని కూడా ఒక్కసారి కలిసి పాడాలి. ఎలాగా భక్తి తీసావా పని చేసావా భక్తి తీసావా పని చేసావే ఓ మహానుభావా ఓ పరమేశ్వర తల్లి గర్భమన నెలలో ఉంచావే తల్లి గర్భమన నెలలో ఉంచావే తల్లి గర్భమన నెలలో ఉంచావే తల్లి గర్భమన నెలలో ఉంచావే పరము తెలియకుండా ముగ్గురు జన్మలయ్యారు. మహాతల్లి ఎంతో సంతోషపడిపోతున్నట్టండి. ఒకే గర్భంలో నాయన నాకు ముగ్గురు మగబిడ్డలు జన్మలయ్యారు. అయ్యయ్యో నేను ఎంత పుణ్యం చేసుకున్నాను అని చెప్పి మహాతల్లి ముగ్గురికి కూడా పుట్టి పుట్టగానే 3 పేరు నామాలు పలికిందటండి. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, మహానుభావుడు శంకరుడు. మహాదేవ శంకర మహాతల్లి ఎప్పుడైతే 3 పేరు నామాలు పలికిందో ఈ మహాతల్లి ముగ్గురికి కూడా ముగ్గెట్టి బాలని ఊపుతుందట. పాలిచ్చే బాలని పెంచుతుందట. ఎలాగరా రమ రమ అవునా సీతాపల్లి విరామ ఉగ్గెట్టి బాలని పాలిచ్చే బాలని మహాతల్లి ఉగ్గెట్టి బాలని ఊపుతున్నదండి. పాలిచ్చే బాలని పెంచుతూ ఉన్నది. ఈ ముగ్గురు కూడా ఉప్పు పాలు తాగి ఒక పెరుగుతున్నారట. పాలు తాగి ఒక పెరిగినారు. మహానుభావులు ముగ్గురు కూడా ఉప్పు పాలు తాగి ఒక్క పెరిగిపోయారు. రోజులు గడిచి, వారాలు గడిచి, నెలలు గడిచి, సంవత్సరాలు గడిచి ముగ్గురికి కూడా 12 సంవత్సరాల పాయం వచ్చిందటండి. ఎప్పుడైతే ముగ్గురికి 18 సంవత్సరాలు వచ్చిందో అలాగే ముగ్గురికి కూడా 18 సంవత్సరాల వీడి వచ్చిందటండి. అందులో పెద్దోడు మహానుభావుడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అంటున్నాడటండి, అమ్మా ఆది పరాశక్తి, అయ్యో తల్లి నేను ఉక్కు పాలు తాగి ఒక్క పెరిగిపోయానమ్మా. అవునమ్మా నాకు తెలియకుండా 18 సంవత్సరాల వీడి వచ్చిందమ్మా. అవునమ్మా తల్లి. అరే బాబు అమ్మా నేను బగ్గేశ్వరు దిగమారే కదండి.
ఈ మహానుభావుడు బ్రహ్మదేవుడు అంటున్నాడట. అమ్మా ఈ దిగుమతి అనే గ్రామంలో అయ్యో తల్లి నాకు 18 సంవత్సరాల వీడి వచ్చిందమ్మా. నాకు పెళ్లి కాలం తొలబడిపోయింది తల్లి. అయ్యో తల్లి నాకు పెళ్లి చెయ్యాలి అని ఎప్పుడైతే మహానుభావుడు బ్రహ్మదేవుడు తల్లి ఆదిపరాశక్తిని కోరుకున్నాడు. అయ్యో నాకన్నా ఒక గడియ ముందు పుట్టాడే వాడి పెళ్లి కోరుకున్నాడు. అయ్యో తల్లి పురు పాలు నాయన కొద్దిగా తక్కువ తాగే నాకు కొన్ని పెళ్లి కావాలి అని వీడు కూడా పెళ్లి కోరుకుంటున్నాడు. అయ్యో మహానుభావులు ఇద్దరు పెళ్లి కోరుకున్నారు. ఏ తల్లి మురుపాలు నాకు అందకుండా ఇద్దరు తాగేశారు. ఇద్దరు చాలా బలంగా ఉన్నారు, పెళ్లి కోరుకుంటున్నారు అని మహానుభావుడు కూడా పెళ్లి కోరుకుంటున్నాడు. నాకన్నా కొత్తగా ఉన్నాడు. ఏమనుకుంటే అడగలేదండి, ఏమన్నా సరే అడగలేదండి. కొత్తగా ఉన్నామని బెంగడి బాబు, కొత్తగా ఉంటే గురువుగానే అయిపోతాను. అది మహానుభావుడు ఎప్పుడైతే ఆయన ముగ్గురు పెళ్లి కోరుకున్నారు. ఈ మహాతల్లి ముగ్గురికి కూడా పెళ్లి కాలం తొలపడిపోయింది. ఆ ముగ్గురు కొడుకులు పెళ్లి కోరుకుంటున్నారు. ఇప్పుడు ముగ్గురికి పెళ్లిళ్ళు చేసేస్తే ఆ కొడుకులు ముగ్గురు కూర్చే దగ్గర వాళ్ళయి ఉన్నారే. నా ముగ్గురి కొడుకులకి అన్నం పుణ్యము తెలియదే. అయ్యో ఇప్పుడు వచ్చే కోడలందరూ కూడా ఇంట్లో అత్తగారు ఉండకూడదు, నాన్నగారు ఉండకూడదు, మా ఆయన నేను కలిపే ఉండాలి. మాకు ఏ ఉండకూడదనే కోడలు వస్తున్నారు తప్ప అత్తమామలు చూసి కోడలు ఒక్కళ్ళు రావట్లేదు. నా కొడుకులు చూస్తే చెంగర వాళ్ళు. అయ్యో నా ముగ్గురు కొడుకులకి నేను పెళ్లిళ్ళు చెయ్యను. ముగ్గురికి 3 రాజ్యాలు రాస్తాను. ఎవరు రాజ్యాలు బాగా వేలుకుంటున్నారు, వీళ్ళ ముగ్గురులో ఎవరు తెలివిగా ఉంటున్నారు వారికి పెళ్లి చేస్తామని మహాతల్లి ఆదిపరాశక్తి ముగ్గురికి కూడా 3 రాజ్యాలు రాస్తుందట. ఎలాగరా సీతాపల్లి బ్రహ్మపట్నానికి వెళ్ళాడు. ఎప్పుడైతే ముగ్గురికి 3 రాజ్యాలు పంచిందో ఎవరి రాజ్యాలు వాళ్ళు వెళ్ళిపోయారట. అవునండి, ఎవరి రాజ్యాలు వాళ్ళు ఎంతో చక్కగా మెలుకుంటున్నారట. అనేది కొన్ని రోజుల్లో నాయన పోర్చుగాలాది శక్తి కనపడకుండా మాయమయ్యిందట. అవునండి, ఈ మహాతల్లి ఆడగాల ఆదిశక్తి ఒంటరయ్యిందటండి. ఈ ఒంటరైన ఆదిశక్తికి నాయన మహాతల్లి ఒంటరైన ఆదిశక్తికి విపరీతమైన కామాలు ఎక్కువయ్యాయటండి. అవును, ఎప్పుడైతే మహాతల్లికి ఈ పోర్చుగాలాది శక్తి కనపడతలేదు నాయన విపరీతంగా కామాలు ఎక్కువయ్యాయట. కామాలు తెచ్చే మగవాడి కావాలి. ఈ భూలోకంలో నాకు కామాలు తెచ్చే మగవాడి కావాలి. ఎవరైనా పుట్టు పెరిగారా, ఎక్కడైనా మగవాడు అన్నవాడు ఉన్నాడంటారా? నాకు కామాలు ఎక్కువయ్యాయే, నాకు కామాలు తెచ్చే మగవాడు కావాలి అని మహాకలి ఎన్నో ఆలోచనలు చేస్తుందట. అనేది ఎక్కడ కళ్ళు తెరిచి చూసినా సరే మగ జనం అన్నది కనపడకుండా ఉన్నదట.
నాకు చూస్తే మగ జన్మ కనపడతలేదు, ఒక మగవాడ కనపడతలేదు. నాకు విపరీతమైన కామాలు ఎక్కువయ్యాయి. నాకు కామాలు తీర్చే మగవాళ్ళు కావాలి అని మహాతల్లి ఎన్నో ఆలోచనలు ఆలోచుంటే మహాతల్లి నాయన ఎప్పుడైతే నాయన చక్కగా ఆలోచనలు ఆలోచుందో నాయన భూలోకన మగవాళ్ళు ఎందుకు లేరు, నాకు కామాలు తీర్చే మగవాళ్ళు ఉన్నారు. బ్రహ్మపట్నాన్ని బ్రహ్మన్నాడు, వైకుంఠపట్నాన్ని విష్ణుమూర్తున్నాడు, కైలాసపట్నం వెళ్తే శంకరుడు ఉన్నాడు. భూలోకంలో నాకు ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు. ముగ్గురి దగ్గరికి వెళ్తే మనకి కామాలు తీరపోతాయి. ముగ్గురిని ఎవరిని వదలని చెప్పేసి మహాయ్యావు ముందుగా నాయన పెద్దోడైనట్టి బ్రహ్మగిరి పట్నం బయలుదేరిందట. ఎలాగా శివాయ వైభవకుమారిన స్వామి వందనాలయ్యా స్వామి వందనాలు. నమ శివాయ వైభవకుమారిన స్వామి వందనాలయ్యా స్వామి వందనాలు. నమ శివాయ అందుగారు తిన్న స్వామి సంతగారు తిన్నాయా ఏమి పేరేంటి ఎత్తుకుంటారండి స్వామి వైభవకుమారిన స్వామి వందనాలు స్వామి. నారదా నారదా నీ రాకు కారణం ఏంటి నారదా? ఈ పట్ల పరిమాణమంతా కూడా ఏ విధముగా ఉందో చూసిపోదామని వచ్చాను స్వామి. నారదా నా పట్ల పరిపాలన ఏ విధముగా ఉందయ్యా స్వామి? బాగానే ఉంది కాదే. నారాయణ 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 బాబు చేర్చింది స్వామి. నారదా అంతా బాగానే ఉంది నారదా? అంతా బాగానే ఉంది కానీ నీకన్నా గొప్పవారు నిన్ను మించిన వారు తిరుమల రాజ్యాల్లో ముగ్గురున్నారు స్వామి. నారదా నాకన్నా గొప్పవారు ఈ తిరుమల రాజ్యాల్లో ముగ్గురున్నారటయ్యా. స్వామి మొదటి వారు ఎవరయ్యా స్వామి? బ్రహ్మలోక
పోయినారుదా బ్రహ్మలోకమున బ్రహ్మదేవుడు ఉన్నాడు స్వామి. నాకన్నా గొప్పవాడేటయ్యా, బ్రహ్మను మించినవాడు స్వామి. నన్ను మించిన వాడేటయ్యా. నీకన్నా గొప్పవాడు స్వామి. సరే సరే, రెండవాడు ఎవరేటయ్యా? వైకుంఠ శంకర. నారాయణ 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 బాబు, నారాయణ నారాయణ. వైకుంఠ శిఖరమున అది విష్ణుమూర్తి ఉన్నాడు స్వామి. ఆది విష్ణుడు నాకన్నా గొప్పవాడేటయ్యా, నీకన్నా మించినవాడు స్వామి. మమ్మల్ని మించిన వాడేటయ్యా. నీకన్నా గొప్పవాడు స్వామి. మూడోవాడు ఎవరయ్యా స్వామి? కైలాస శిఖరం. నారాయణ నారాయణ బాబు, నారాయణ నారాయణ. అయితే స్వామి అల్లుళ్ళు గుర్తొస్తారేంటి? అలా కాదు, కైలాస శిఖరమున కులశంకరుడు ఉన్నాడు స్వామి. నాకన్నా గొప్పవాడేటయ్యా, నీకన్నా మించినవాడు స్వామి. మమ్మల్ని మించిన వాడేటయ్యా. నీకన్నా గొప్పవాడే స్వామి. పోయినారదా ఏ గుడ్డి చిలక ఆ గుడ్డి మాట పలికినట్టు నీ చిత్తంటే మాట, నీ పెద్దంటే మాట నువ్వు ఎక్కడా పోనిచ్చుకోలేదు. ఈ తిరుమల రాజ్యాలు కూడా నేను చూసి వచ్చింది. నా రాజ్యం నువ్వు వెళ్తా ఉండవయ్యా. ఓం నమ శివాయ. ఆ మహానుభావుడు నారదుల వారు ఆ. ఎప్పుడైతే కుమారుడు తెప్పించాడు, సంవత్సరంగా మహానుభావుడు బ్రహ్మ లోకాలు బయలుదేరుతున్నాడు. అవునండి. ఎలాగంటారా? వాడు ఎలాగానన్నా ఓయమ్మో, కుమారుడు మహామోయమ్మ. ఎందుకో తిరగదే ఓయమ్మో, ఓయి బ్రహ్మ, ఈ గురువు గారు వచ్చారని హలుకు పలుకో లేకుండా సరస్వతి చెబుతాం. వీణ వైద్యాలు అడుగుతున్నట్టయ్యా, వీణ వైద్యాలు అడుగుతున్నందుకు పట్టు నీకు చేపలగారం పెడుతున్నాడు. నీకు గుళ్ళుంటావు. हार्दिक परवास है भगवाड़ा दुर्गतल्लू మీరు ఎంత పని చేసి మీరు ఎంత పని చేశారు మీరు ఎంత పని చేశారు
స్వామి ముసలోరి పాదాలు పేరు పాటిరా ఎంత పని చేశారు ఆ ప్రేమనాదా ముసలోడి పాదాలు పేరు పాటిరా స్వామి ముసలోరి పాదాలు పేరు పాటిరా ముసలోడి పాదాలు పేరు పాటిరు పేరు పట్టగాడు అయ్యో వెళతాను వెళతాను అయ్యో నేను చూస్తున్నాను వెళతాను 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 నేను చూస్తున్నాను మాయమ్మ తల్లి కనిగన్న నా తల్లి అమ్మ నేను చూస్తున్నాను కనిగన్న తల్లు అమ్మ అల్లుడి ఎంత పని చూస్తున్నాను కనిగన్న తల్లు నేను చూస్తున్నాను ఏవండి నా దాప్రాణేశ్వరా ఇది నేను మీతో ఉండలేనండి మీతో ఉండలేనారా అయ్యి బాబు ఇంత ఉండలేనండి అమ్మా ఇది ఈ బావగారితో వెళ్ళిపోతాను ఇంకా ఏ బావగారు ఈ బావగారితో వెళ్ళిపోతాను వీళ్ళు బాగుంటారు చేతులు కట్టుకుని మంచి రిచ్గా నిల్చున్నాడు చేతులు కట్టుకుని కానీ జోకులో చేతులు కట్టుకున్నాడు ఆయన తెల్లమంటావా ఆయన అయ్యి బాబోయ్ చిరంజీవిలా ఉన్నాడు ఏవండి నా దాప్రాణేశ్వరా ఈతో ఉండమ్మా ఈతో ఉండండి ఇంకా ఈదులో పెరిగిపోతున్నాడు మామూలుగా ఎంత తింటున్నాడు కానీ ఉండి కూడా ఇలాగే అయ్యి బాబోయ్ బాబోయ్ నాదు అయ్యయ్యో నాదలో నాదా నా ప్రేమ నాదండి నాదు ఎంత పని నాదా నా ప్రేమ నాదుడు నాదు నాకు జోడి అమ్మ నాకు జోడి అమ్మ నేను చూస్తున్నాను తల్లి ఏవండి నాద ప్రాణేశ్వర అయ్య నాదలో నాద నాడు పెద్దవాడ దొరగతల్లు వందనాలు ఎదురు అయితే నాయన మహాతల్లి లక్ష్మి తల్లి ఎప్పుడైతే శ్రీ మహావిష్ణు కాలు పెట్టాడు ఈ మహానుభావుడు ఈ భృగు
కుమారుచులు వారు ఎప్పుడైతే కాలు పెట్టాడో ఆ. ఆ మహాతల్లి లక్ష్మీ తల్లి పైకి లేచి ఆ. ఆ కాలుకి దేవుడు నాథనాథుడు ఆ. సామాన్యుడు పక్షుల భగవంతుడు ఆ. అలాంటి నా భర్త ఆ. ఒక సామాన్యమైన ముసలివాడు కాలు పట్టడం ఏంటని ఆ. ఆడవాళ్ళు అడిగితే ఎక్కడికి వెళ్తారండి ఆ. మహాతల్లి లక్ష్మీ తల్లి ఆ. భూములను తల్లి తల్లి గారి దగ్గరికి వెళ్ళిపోయిందంట ఆ. ఇక్కడ శ్రీ మహావిష్ణు ఆ. నాయనో ఎంత చక్కనివాడు భగవంతుడు. ఎంత దగ్గర వాడే భగవంతుడప్ప. ఎంత దగ్గర వాడే భగవంతుడప్ప. గోలబట్టేనంటే గోలబట్టేను. అరిగెలమన్నది ఉడకనేత. ఉడకనేతని గల్లదు తీరా. ఉడకనేతని గల్లదు తీరా. ఎంత దగ్గర వాడే భగవంతుడప్ప. ఉడకనేతని గల్లదు తీరా. ఉడకనేతని తిరిగేసినాడు. అలగదాదని మానవులాడి. అలగదాదని బొగ్గమారుదు. అలగదాదని బోడబడేట. బోడగడేటనే తిరిగినాడు. ఏమంట మరిగానే బొగ్గమారేసి. ఓ ఏ విష్ణు, ఓ ఏ విష్ణు, ఓయ్ నా కాళ్ళు నొక్కుతుంటే ఎంత హాయిగా ఉన్నాను గాని నరికాల్లో ఉన్న మూడో నత్రం చిరివేసినందుకు నీకు శపనకారం పడుతున్న పట్టు నీకు నీ భార్యకు అడవిలంట కొండలంట కోడలంట ఇల్లుకు బంటివై ఊరేగుగాక ఇదే నా శాపనకారం. ఓం నమః శివాయ.